వీసా వచ్చిందా? కంగ్రాట్స్ మామ. F1 వీసా అప్రూవ్ అయ్యాక ఒక చిన్న రిలీఫ్ వస్తుంది. ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసామేమో. పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ తో లాస్ట్ మినిట్ షాపింగ్ అండ్ పార్టీ స్టార్ట్ అయ్యాయా? బట్ వెయిట్, ఈ హ్యాపీ మూమెంట్ లో మనం చిన్న బట్ డేంజరస్ మిస్టేక్ చేస్తాం. అంటే ఏంటంటే ఇంకా 2 months టైం ఉంది కదా, చూసుకుందాంలే అని రిలాక్స్ అయిపోతాం. కానీ రియాలిటీ ఏంటంటే ఈ 60 రోజుల్లో చెయ్యాల్సిన పని చెయ్యకపోతే నువ్వు యుఎస్ కి ల్యాండ్ అయిన తర్వాత ఫుల్ పానిక్ మోడ్ లో ఉంటావు. ఇమోషనల్ గా, ఫైనాన్షియల్ గా అండ్ ఈవెన్ మెంటలీగా. సో నేను సీకే చందు కొంగార, మీ బిగ్ బ్రదర్ లాంటోడిని ఈ వీడియోలో మీకు చెప్తాను ఎగ్జాక్ట్ గా 60 రోజుల్లో చెయ్యాల్సిన అన్ని స్టెప్స్, స్టెప్ బై స్టెప్, ఇమోషన్ తో, లాజిక్ తో. లెట్స్ గో. స్టెప్ 1, డాక్యుమెంట్స్. ఈ పేపర్ లేకపోతే ఇమ్మిగ్రేషన్ దగ్గరే పానిక్ అవుతాం. డాక్యుమెంట్స్ అంటే బోరింగ్ టాపిక్ అనిపించవచ్చు, బట్ ట్రస్ట్ మీ, యుఎస్ లో ఎంట్రీ ఇచ్చే గేట్ కీపర్ ఇవి. ఫస్ట్, ఒరిజినల్ I-20 డూప్లికేట్ సాఫ్ట్ కాపీలో సేవ్ చేయాలి. DS-160 కన్ఫర్మేషన్, సెవీస్ పేమెంట్ ప్రూఫ్, అపాయింట్మెంట్ లెటర్ అన్నీ ఒక ఫోల్డర్ లో పెట్టుకో. పాస్పోర్ట్ అట్లీస్ట్ 6 నెలల వ్యాలిడిటీ ఉండాలి. స్కూల్ ట్రాన్స్క్రిప్ట్స్, 10th మార్క్ షీట్స్, 12 మార్క్ షీట్ అండ్ డిగ్రీ మార్క్ షీట్స్ అన్ని కన్సాలిడేటెడ్ అండ్ సెమిస్టర్ వైజ్ సెపరేట్ చేసుకో. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ లైక్ స్పాన్సర్ బ్యాంక్ స్టేట్మెంట్, లోన్ లెటర్, అఫిడవిట్ ఆఫ్ సపోర్ట్ ఎంబసీకి ఇవ్వడానికి కాదు, యుఎస్ లో యూనివర్సిటీ వెరిఫై చేయడానికి కూడా యూజ్ అవుతాయి. వ్యాక్సినేషన్ రికార్డ్స్, సమ్ కాలేజెస్ ఆస్క్ MMR, కోవిడ్ ప్రూఫ్. ఇవి లేకపోతే ఎయిర్పోర్ట్ లో కూడా స్ట్రెస్ ఉంటుంది. ఒక సింపుల్ ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేయరా, లైక్ అకాడమిక్స్, ఫైనాన్స్, వీసా, ట్రావెల్. ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. స్టెప్ 2, ఫారెక్స్ కార్డ్, బ్యాంక్ వర్క్ అండ్ మనీ సెటప్. నువ్వు అమెరికాకి వస్తావంటే డాలర్స్ తో కలిసే లైఫ్ స్టార్ట్ చేయాలి. సో సెకండ్ స్టెప్, మనీ అరేంజ్మెంట్స్. ఫస్ట్, అప్లై ఫర్ అ ఫారెక్స్ కార్డ్, ప్రిఫరబుల్లీ వన్ విత్ జీరో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఫీస్. అది స్వైప్ చేస్తే చార్జెస్ ఉండకూడదు, సో బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలి. ICICI, HDFC లో స్టూడెంట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా జాల్ వీసా గోల్డ్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వెరీ హెల్ప్ఫుల్ అవుతుంది. దెన్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ లో అన్నెసెసరీ మనీ ఉండే ట్రాన్స్ఫర్ చేయాలి. లేకపోతే యుఎస్ లో ATM విత్డ్రా చేసి కన్వర్జన్ ఛార్జెస్ పడి పోతాయి. లాస్ట్లీ, అట్లీస్ట్ $300 నుంచి $500 క్యాష్ లో తీసుకో. ఎయిర్పోర్ట్ లో స్నాక్స్, సిమ్ కార్డ్, క్యాబ్ కి యూజ్ అవుతుంది. డోంట్ వెయిట్ టిల్ లాస్ట్ మూమెంట్. కరెన్సీ ఎక్స్చేంజ్ లో కూడా రేట్ వచ్చేసరికి లాస్ అవుతుంది. స్టెప్ 3, ఫ్లైట్ అండ్ బ్యాగేజ్ ప్లాన్. ఫ్లైట్ బుక్ చేయడం సింపుల్ అనిపిస్తుంది, కానీ ముందు రీసెర్చ్ చేయకపోతే యుఎస్ ల్యాండింగ్ పెయిన్ లో ఉంటుంది. డైరెక్ట్ ఫ్లైట్ వర్సెస్ లేఓవర్ ఫ్లైట్, కంపేర్ టైమింగ్, కాస్ట్ అండ్ బ్యాగేజ్ రూల్స్. మోస్ట్ ఎయిర్లైన్స్ 2 బ్యాగులు అలౌ చేస్తాయి, 23 kgs ఈచ్, ప్లస్ 1 క్యాబిన్ బ్యాగ్ విచ్ ఇస్ 7 kg ఇస్తాయి. బట్ బీ కేర్ఫుల్, అన్ని ఐటమ్స్ TSA రూల్స్ కి కంప్లైంట్ ఉండేలా చెక్ చేయాలి. బ్యాగేజ్ స్కేల్లో హోమ్ లో చెక్ చేసి ఎయిర్పోర్ట్ లో ఓవర్ వెయిట్ అయిందనుకో $100 ఎక్స్ట్రా ఉంటుంది. కాలేజ్ పికప్ ఉందా లేదా సీనియర్ సపోర్ట్ ఉందా కన్ఫర్మ్ చేయాలి. ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టి సీనియర్స్ గ్రూప్ లో హెల్ప్ అడుగు. ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ కూడా యాంటిసిపేట్ చేయాలి, ఎస్పెషలీ ఇఫ్ లేఓవర్ ఈస్ ఇన్ UK ఆర్ EU లో ఉంది. వీసా రూల్స్ చేంజ్ అవుతాయి బ్రో, సో అప్డేట్ ఉండాలి. స్టెప్ 4, రూమ్మేట్స్ అండ్ హౌసింగ్. హూ యూ స్టే విత్ చేంజెస్ యువర్ లైఫ్. యుఎస్ లో రూమ్మేట్ లైఫ్ అనేది ఒక బ్లెస్సింగ్, లేకపోతే ఒక కర్స్. సో హౌస్ హంట్ చేయడానికి 45 days ఇనఫ్ కాదు. పర్ఫెక్ట్ రూమ్మేట్ కోసం రీసెర్చ్ స్టార్ట్ చేయి. కాలేజ్, ఫేస్బుక్, వాట్సాప్ హౌసింగ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వు. బడ్జెట్, క్లీన్లీనెస్ హ్యాబిట్, వెజ్ ఆర్ నాన్ వెజ్ క్లారిటీ, స్లీప్ సైకిల్ డిస్కస్ చేయి. 1 week టెంపరీ స్టే బుక్ చేయి, Airbnb ఆర్ సీనియర్ హెల్ప్ తో. డోంట్ సైన్ లీజ్ బ్లైండ్లీ, రీడ్ అగ్రిమెంట్ ప్రాపర్లీ. రిమెంబర్ బ్రో, రూమ్మేట్స్ తో క్లాష్ అయితే యుఎస్ లో లైఫ్ నరకం అవుతుంది. సో బెటర్ సేఫ్ దెన్ సారీ. టైం ఇన్వెస్ట్ చేసి మెంటల్ పీస్ కోసం. స్టెప్ 5, షాపింగ్ ఇన్ ఇండియా. వాట్ టు ప్యాక్ అండ్ వాట్ టు లీవ్. ఇండియాలో షాపింగ్ అంటే ఎక్సైట్మెంట్, కానీ ప్లీజ్ సూట్ కేస్ ని మీరు మినీ కిరాణా స్టోర్ లాగా ట్రై చేయకండి.
ప్రెషర్ కుక్కర్, 2 plates, ఒక ప్యాన్, స్పూన్ సెట్, చాలా ఓకే. బేసిక్ మెడిసిన్స్ లైక్ డోలో, విక్స్, డైజెషన్ టాబ్లెట్స్ ఓకే. ఇండియన్ స్పైసెస్ హల్దీ, జీరా, మస్టర్డ్, స్మాల్ జిప్లాక్స్ లో ఓకే. నో బిగ్ బ్లాంకెట్స్, నో 10 kg పికల్స్, నో కడాయి, నో కాపర్ బాటిల్స్ అండ్ షాంపూ, సోప్, టవల్ యూఎస్ లో బెటర్ క్వాలిటీ చీప్ రేట్ లో దొరుకుతాయి. డోంట్ ఫర్గెట్ పవర్ కన్వర్టర్ ఫర్ ఇండియన్ చార్జెస్. రిమెంబర్, వెయిట్ సేవ్ చేయాలంటే బ్రెయిన్ యూజ్ చేయాలి. స్టెప్ 6, హార్ట్ మ్యాటర్స్, టైమ్ విత్ ఫ్యామిలీ, నాట్ జస్ట్ లగేజ్. ఇంకా లాస్ట్ 10 days, please don't waste on last minute mall shopping. Sit with your parents, talk to your dad out for tea, help your amma in kitchen. Just observe her cook your favorite food one last time. Meet your school friends, click group photos, go to your favorite pani puri bandi, నవ్వండి, ఏడవండి, మెమరీస్ రికార్డ్ చేయండి. బికాస్ వన్స్ యూ ల్యాండ్ ఇన్ ద యుఎస్, మీకు వెళ్ళాలనిపించినా కూడా మీరు వెళ్ళలేరు. దిస్ ఈజంట్ జస్ట్ అ ట్రిప్, దిస్ ఈజ్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ చైల్డ్ టు అడల్ట్. సో ఎంబ్రేస్ ఇట్ విత్ లవ్, విత్ గ్రాటిట్యూడ్ అండ్ విత్ క్లారిటీ. సో ఫైనల్ పంచ్ మందుంటే ఆ కిక్కే వేరు. సో 60 రోజులు, 1 లైఫ్, 1 డ్రీమ్. ఈ వీడియోని రివైండ్ చేసి చెక్ లిస్ట్ లాగా వాడండి. మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మన చందు స్పీక్స్ ఫ్యామిలీని పెంచండి. కమెంట్లో రెడీ ఫర్ యూఎస్ఏ అని రాయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. సో దిస్ ఇస్ సీకే చందు కొంగర సైనింగ్ ఆఫ్.